మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. ఈ పురుషోత్తముడు సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు ఇది చాలా స్పాన్ ఉన్న కదండి, మరి ప్రొడ్యూసర్స్ ఎవరంటే ఇలాగ రమేష్ గారు చాలా ప్యాషనేట్ అండి, ఆయన అయితే బాగుంటుంది అన్నారు. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఆయన ఎనర్జీ చూసి నాకు చాలా ముచ్చటేసింది. షూటింగ్లో కూడా మార్నింగ్ వస్తే ఎంత ఫ్రెష్గా ఉంటారు, ఈవినింగ్ దాకా అలా అంత ఫ్రెష్గా ఉంటారు, అంతే యాక్టివ్గా ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయ్యి అన్నీ తెలుసుకుని కొత్త ప్రొడ్యూసర్ అన్న ఫీలింగ్ ఎవరికి రాలేదండి లొకేషన్లో కూడా. అలాగే ఈ సినిమాకి ఏ క్యారెక్టర్కి ఎవరు అవసరమో ఖర్చుకు వెనకాడకుండా మీరు పోస్టర్ చూశారు. ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ, అలా బ్రహ్మానందం గారు, వీళ్ళందరినీ ఒప్పించడం చాలా కష్టం అండి ఈ సినిమాకి. రామ్ కథ చెప్పగానే వాళ్ళ క్యారెక్టర్స్ నచ్చి, ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, బ్రహ్మాజీ వీళ్ళు చాలామంది ఉన్నారు, ప్రవీణ్, ఇవన్నీ అదంతా డైరెక్టర్ గారి గ్రేట్నెస్. ఆయన ఎవరి పేరు చెప్తే వాళ్ళని కాదనకుండా ఈ సినిమాకి ఇచ్చినందుకు నేను ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే రాజధాని గారి డేట్లనే చూస్తాను కాబట్టి ఆయనకి ఇంత పెద్ద సినిమా ఇచ్చినందుకు. అలాగే టెక్నీషియన్స్ చూస్తే గోపీ సుందర్ గారు, మార్తాండ్ వెంకటేష్ గారు, పీజీ వింద గారు, మా సెకండ్ యూనిట్కి మా షో గారు, అలా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఈ సినిమా ఈ టీజర్ చూసి దాకా ఇంత పెద్ద సినిమా కూడా ఎవరికి తెలీదు. రమేష్ గారు, మీరు ఈ ఇండస్ట్రీలో ఇంకా బోల్డ్ సినిమాలు తీసి పెద్ద ప్రొడ్యూసర్గా ఇక్కడ మీ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ రాజ్, మన కెరీర్లోనే ఇది పెద్ద సినిమా, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.